ఐదవ నగర పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దళిత మహిళపై చేయి చేసుకున్న సంఘటనపై పరిష్కార వేదికలో కలెక్టర్ కు సిఐపై చర్య తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ దళిత సంఘాల నేత పందిటి సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కు పూర్తి సమాచారం అందజేయాలని ఆదేశించారు. ఘటనపై డీజీపీ విచారిస్తారని తెలిపారు. దళిత సంఘాల నాయకులు కలెక్టర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పందిటి సుబ్బయ్య, వదనాల వెంకటరమణ, డేగా రవి, రాఘవేంద్ర, ప్రభుదాస్, కుడుమల సుబ్బారావు, వైవి రమణయ్య, టోనీ బాబు, పల్లాల శ్రీనివాసులు, నెల్లూరు జిల్లాకు చెందిన అన్ని దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఎస్సీ ఎస్టీల మీద యాదాయపాలెం స్టేషన్లో జరుగుతున్న దాడుల గురించి, అదేవిధంగా ఎంబేటి పరిణామ విషయం గురించి ఈరోజు కలెక్టర్ గారికి ప్రత్యేక పీజీఆర్ఎస్లో అర్జీ సమర్పించడం జరిగింది. సమస్య ఏంటంటే యాదాయపాలెం సిఐ గారు ఒక దళిత మహిళ ఎంబేటి కరుణమ్మ అనే 65 సంవత్సరాల మహిళ, ఆయనకి 9 అంకణాల ప్లాటు బుజిబోయి నెల్లూరులో ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే కాపురం ఉంటూ ఆ స్థలాన్ని కాపాడుకుంటూ ఉంది. అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన బంధువే మా ప్లాట్ అనే విధంగా వీళ్ళ బంధువులు ఇద్దరు కూడా వాదులు వేసుకోవడం జరిగింది. అది యాదాయపాలెం పోలీస్ స్టేషన్కి పోవడం జరిగింది. ఆ కేసు పంచాయతీ. ఆ కేసులో ఎంబేటి కరుణమ్మ అనే మహిళని యాదాయపాలెం సిఐ గారు పిలువనంపించి ఉదయం నుంచి సాయంత్రం దాకా స్టేషన్లో కూర్చోబెట్టి ఆమె ఒక మహిళని కూడా చూడకుండా, ఒక దళిత మహిళని కూడా చూడకుండా ఆమె మీద చేయి చేసుకొని ఆమెని నిర్బంధించి రూమ్లో కూర్చోబెట్టడం జరిగింది. అది జరిగిన తర్వాత గౌరవ జిల్లా ఎస్పీ గారి దృష్టికి కూడా ఆమె ఈ సమస్యను తీసుకురావడం జరిగింది. పీజీఆర్ఎస్లో గౌరవ ఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఎస్పీ గారు చెప్తే నాకేమన్నా భయం అనే విధంగా మళ్ళా పిలువనంపించి ఈవిని బండబూతులు తిట్టి, నువ్వు ఎవరికైనా చెప్పుకోబో, నీ సంగతి తేలుస్తాను నేను అనే విధంగా ఆమెను 65 సంవత్సరాల మహిళని అసభ్యంగా ఆమెను తిట్టి నానా విధంగా ఆమెను భయభ్రాంతులు చేసి ఆ స్థలం జోలికి పోయామంటే నేను చంపేస్తాననే విధంగా ఆమెను భయభ్రాంతులు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం. అందువలన గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు ఆ యాదాయపాలెంలో సిఐ గారు ఉంటే అక్కడ ఎస్సీ ఎస్టీలు బతికే పరిస్థితే లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఓన్లీ ఎస్సీలు ఎస్టీల మీద కానీ కేసు పెడితే వాళ్ళు తప్పు చేశారా లేదా అనేది ఎంక్వైరీ కూడా లేకుండా తీసుకొచ్చి ముందాడు కూర్చోబెట్టేయటం, గుడ్ను బాదినట్టు బాధటం. అదే ఎస్సీలు కానీ కేసు పెడితే మేము ఎంక్వైరీ చేస్తాము, మేము ఎంక్వైరీ చేసినప్పుడు చేస్తాం, అప్పుడు పిలుస్తాం, అప్పుడు రాపోండి అనే విధంగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాడు ఎస్సీ ఎస్టీలు కేసులు పెట్టే మనుషానికి. అది చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు సిఐ గారు. అది చాలా తప్పు. నువ్వు ఒక పెద్ద మనిషి స్థానంలో కూర్చొని, ఒక అధికారిగా కూర్చొని సమన్వయంగా అందరినీ ఒకే విధంగా చూడాలి తప్ప ఎస్సీ ఎస్టీలు అంటే నీకెందుకు అంత కక్ష అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది చాలా వరకే చేసే అన్యాయం ఇది. అదేవిధంగా ఈ సమస్యని గౌరవ జిల్లా కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించి ప్రత్యేకంగా ఒక రెవెన్యూ ఎంక్వైరీ చేపించి డీజీపీకి రిపోర్ట్ కూడా పంపించడం జరుగుతుందని కూడా కలెక్టర్ గారికి మేము దళిత సంఘాల అందరి తరఫున కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాజీ అట్రాసిటీ కమిటీ సభ్యుడిని కొన్ని దినాల ముందు ఎంబేటి కరుణమ్మ మీద రిటర్న్ ఎస్ఐ చేసిన దాడిని ఖండిస్తూ ఆయనకి ప్రెస్ మీట్లో పెట్టినా కానీ చలనం లేకుండా పోయింది. ఆమె డైరెక్ట్గా ఎస్పీ కలిసినా కానీ భయం లేకుండా పోయింది. అందుకని చెప్పి మేము నాయకులందరం కలిసి ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓని పిలిచి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని రిపోర్ట్ రాసి ఇవ్వండి, నేను డీజీపీ పంపిస్తాను చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అతని మీద తొందరగానే యాక్షన్ తీసుకోకపోతే దళిత ఉద్యమాలు జిల్లా వ్యాప్తంగా చేస్తామని చెప్పని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. దళిత రాజకీయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని, మరి ఇక్కడ అందరూ వర్కింగ్ ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా మేమందరం దళిత రాజకీయ పోరాట డిఆర్పీఎస్ తరఫున మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము.
విషయం ఏంటంటే మరి గత మాసం 3వ తేదీ జూన్ మాసం 3వ తేదీ ఎంబేటి కరుణమ్మ అనేటువంటి వృద్ధ మహిళను ఒక స్థలం భూమికి సంబంధించినటువంటి ఇంటి స్థలం వివాదంలో 9 అంకణాల ఇంటి స్థలం వివాదంలో స్టేషన్ పిలిపించి ఆమెని అమానుష్యంగా అవమానించి బూతులు తిట్టి కొట్టడము అనేటువంటిది మేము ఖండిస్తున్నాం. ఆ విషయమై మరి చూసినట్లయితే ఆమె చెంపతో కూడా వాసిపోయి సాయంత్రం వరకు కూడా స్టేషన్లో కూర్చొని పెట్టి ఇబ్బంది పెట్టారు. ఆమె గురించి మేము మరి పోయి అడిగినప్పుడు కూడా సమాధానం లేదు, ప్రెస్ మీట్ పెట్టిన సమాధానం లేదు. గతంలో కూడా మరి కలెక్టర్ గారికి విన్నవించాము, తర్వాత కూడా ఎస్పీ గారికి కూడా గ్రీవెన్స్లు ఇచ్చినారు, ఏది కూడా స్పందించలేదు. అందుకని దళిత సంఘాలు అనేకమైన 50 దళిత సంఘాలు అందరూ కలిసి మరి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి నిన్న ఈరోజు స్పెషల్ గ్రీవెన్స్ SC/ST అట్రాసిటీ స్పెషల్ గ్రీవెన్స్లో ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చాలా చక్కగా స్పందించారు, సానుకూలంగా స్పందించి మరి RDO గారితో ఎంక్వైరీ చేపించి DGPకి రిపోర్ట్ రాస్తానని చెప్పారు. మేము కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. భుజ్బుజ్నీరులో ఉన్నటువంటి చెంబేటి కరుణమ్మ గారి ఎంబేటికి కరుణమ్మ గారి ఇంటి స్థలాన్ని వేరే వాళ్ళు ఇది నాదని చెప్పేసి రావడం అనేది, తర్వాత CI దగ్గరికి వెళ్ళడం, CI దగ్గరికి వెళ్ళిన తర్వాత CI చేయాల్సిన పని ఏమిటి, అది రెండు అవునా కాదా, జనైనా కాదా అనేది వెరిఫై చేయాల్సింది ఎవరు? MRO గారు. MRO గారు ఇద్దరిని పిలిచి MRO గారికి రెఫర్ చేసి దానికి పర్యవసానం చేయాలి. అలా కాకుండా కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళ మీద చెంపదెబ్బ కొట్టడం, ఒక మహిళని తల్లి లాంటి దాన్ని చెంప మీద కొట్టడం, వాడు కూర్చోబెట్టడం ఎంత అవమానకరంగా ఉంది. సానుకూలంగా స్పందించారు. నిజంగా ఆ మహానుభావుడు ప్రతి విషయంలో కూడా ఏదన్నా ఉంటే వెంటనే వెరిఫై చేయించేసి పరిష్కరిస్తూ ఉన్నారు. ఏం చేయాలని చెప్పేసి కూడా ప్రజల తరఫున, అందరి తరఫున, ఆర్గనైజేషన్ అందరి తరఫున కూడా మనం చేస్తూ ఉన్నాం.